ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 22, 23 తేదీల్లో కన్యా రాశి వారికి ఒక బ్యాడ్ న్యూస్ రాబోతుంది. అది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి బ్యాడ్ న్యూస్ ఈ డిసెంబర్ 22, 23 తేదీల్లో వారు వినబోతున్నారు, అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే కనుక 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అయితే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరిపైన ఎప్పుడూ కుట్రలు పన్నుతూ ఉంటారు. వీరికి కీడు జరగాలని ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వీరి కీడు కోరుకునే వ్యక్తుల వల్ల జీవితంలో అనేక సందర్భాల్లో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవిస్తారు. అయినప్పటికీ కూడా మీ శత్రువులతో కూడా స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అయితే వారి వల్ల మీకు ఈ డిసెంబర్ 22, 23 తేదీల్లో ఒక బ్యాడ్ న్యూస్ వినిపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క లైఫ్ కి సంబంధించి మీరు చెయ్యని తప్పు మీ పైన, అంటే మీ గురించి వారు బయట చెడు ప్రచారం చేస్తున్నారు అనే న్యూస్ అయితే ఈ 22, 23 తేదీలో మీరు వినబోతున్నారు. ఇది మీ మనస్సుకు చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే ఎన్నోసార్లు మీరు వారిని ఎక్స్క్యూజ్ చేస్తూ వస్తున్నారు. వారి వల్ల సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించారు తప్ప ఏ రోజు వారితో గొడవ పడలేదు. అటువంటి వ్యక్తులు మీ వెనకాల మీ గురించి చెడుగా చెప్తున్నారు అనే విషయం తెలిసి మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతారు. ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కన్యా రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే కన్యా రాశి వారు జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీరు మీ యొక్క సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే అవసరాల్లో ఉన్న వారికి వస్త్రాలు, గొడుగులు, చెప్పులు, ఆహార ధాన్యాలు దానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీరు పొందుకుంటారు. అయితే మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కళ అతి త్వరలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి. అయితే మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా మీకు లభిస్తాయి. ఆర్థిక పరంగా మీరు చేసే ప్రతి పని విషయంలో కూడా ఆ భగవంతుడి యొక్క అండదండలు మీకు తోడుగా ఉంటాయి. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలు అనుభవిస్తున్నప్పటికీ మీరు చేసేటటువంటి సత్కార్యాలు మీకు పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాయి. దాని కారణంగా జీవితంలో సక్సెస్ నైతే సాధిస్తారు. ముఖ్యంగా మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి స్నేహితులతో సహవాసం చేయకండి. అటువంటి వారిని దూరం పెడితేనే మీ యొక్క జీవితం అద్భుతంగా సాగిపోతుంది. అలాగే శివారాధన తప్పనిసరిగా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, డిసెంబర్ 22, 23 తేదీల్లో కన్యా రాశి వారికి ఎటువంటి బ్యాడ్ న్యూస్ రాబోతుంది, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు మీకు మేలు చేస్తాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా